గత జన్మలో నోరుతో ఇతరులని అధికంగా బాధపెట్టి వారి యొక్క మనసుని తీవ్రంగా గాయపరిచే వారికి ఈ జన్మలో గొంతు పోతుంది. బై బర్త్ పోవచ్చు, మధ్యలో ఏదైనా ఆపరేషన్ లాంటిది జరిగి కూడా గొంతు పోవచ్చు. సో మాధుర్యమైన గొంతు రావాలి, ఈ జన్మలో కూడా మంచిగా ఉండాలంటే పూర్వజన్మలో చేసిన పుణ్యమే ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ కోట్ చేయబడుతున్నాయి అంటే గరుడ పురాణంలోనే చెప్పబడతాయి. పాప పుణ్య విచారణల గురించి యమధర్మరాజు చిత్రగుప్తుడు మధ్య సంవాదాల్లో కానీ, అట్లాగే గరుడికి యమధర్మరాజు సంవాదాల్లో కూడా ఇవి వస్తుంటాయి. ఈ గరుడ పురాణంలో ఉన్నదే మనకి చెప్పారు. గరుడ పురాణం ఎప్పటిది అంటే భారతం కంటే ప్రాచీనమైంది. భారతం కంటే ప్రాచీనమైందంటే వేదంలోనే ఎక్కడ చెప్పారు వేదంలో అంటే అధర్వణ వేదంలో ఆయుర్వేదం చెప్పబడింది. ఆ ఆయుర్వేదంలో వ్యాధుల గురించి చెప్పబడేటప్పుడు ఏ వ్యాధి కర్మ పరిపాకం చేత ఎందుకు వస్తుందని చెప్పబడింది. సో మూలాలు లోపలికి వెళ్ళే కొద్దీ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయని క్లియర్గా ఉంటుంది. సో అధర్వణ వేదంలోనే మంత్రశాస్త్రము, ఇతరుల యొక్క వల్ల అభిచార క్రియలు, ఇతరులు మీకోసం ప్రత్యేకంగా సంకల్పించి మీరు నాశనం అయిపోవాలని చేసే పనులు, చెడు ప్రయోగాలు మనం అంటాం, బాణామతి, చేతబడి, ఇటువంటివి ఇంకేదో చేస్తారని, అవన్నిటికీ ఆలవాలమైంది ఏంటంటే అధర్వణ వేదంలో ఉంటాయి. ఆ అధర్వణ వేదంలో ఇంకొక మాట చెప్పాడు, క్షుద్రమైన ఈ కర్మలు ఎవరైతే ఆచరించాలనుకుంటారో వారికి మామూలు సాత్విక ఆరాధన చేసే వాళ్ళకంటే డబుల్ ఎనర్జీ ఉండాలి. అంటే తెలివితేటలు కూడా డబుల్గా ఉండాలి. ఇప్పుడు మామూలుగా సత్యం చేసేవాడికి ఒకటే మాట, సహాయం చేస్తానని వచ్చాడు అనుకో, సహాయం చేసేవాడికి ఒకటే ఉంటుంది, ఇస్తే డబ్బులు ఇవ్వడం, లేకపోతే ఇవ్వకుండా ఉండడం, నా వల్ల కాదనడం, మంచి మార్గం ఉంటుంది. చెడు చేయదలుచుకున్న వాడికి వాడి జోబులో డబ్బులు ఎట్ట కొట్టేయాలి అనే ఆలోచన, వాడిని ఆ డబ్బులు కొట్టేస్తే మళ్ళీ వాడు ఎట్ట పోయి ఇంకోటికి చెప్తే వాడిని చెప్పకుండా చేయాలనే ఆలోచన. అంటే దీనికి ఇన్ని రకాల ఆలోచన. ఆ తర్వాత నన్ను ఎవరన్నా వచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నేనేం చెప్పాలన్న ఆలోచన, ఈ పాపపు ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా సత్యవాదంగా ఉండాలి, నిజమే మాట్లాడాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి పూర్వజన్మ కృతంలో ఉన్నటువంటివే ఈ జన్మలో ప్రతిఫలిస్తుంటాయి అనేది నిర్వివాదాంశం.